సగటు పెరుగుదల పిల్లల్లో కానీ పెద్దవాటిలో కానీ సగటు బరువు పెరుగుదల అనేటువంటిది ఎలా ఉంటుంది గ్రోత్ ఇదే పరంగా గ్రోత్ వెయిట్ పరంగా చూసుకుంటే ఎవ్రీ మంత్కి వచ్చేసరికి 5 to 6 కిలోస్ వస్తే అది పిల్ల బాగా పెరుగుదల ఉన్నట్లు. అంతకుముందు 4 to 5 కిలోస్ దాకా పోరాడిన గట్టిగా, అంటే మిగిలిన వాడటం వల్ల. కానీ జీవామృతం వాడుతున్నప్పటి నుంచి మాకు బాగా మెయిన్ పొట్టేలు అండి, ఇక్కడ చూస్తున్న పొట్టేలు. ఈ పొట్టేలు కూడా మోర్ దాన్ 5 కిలోస్, బిలో 6 కిలోస్, అబౌవ్ 5 కిలోస్ అయితే గ్రోత్ వెయిట్ బాగుంది మా దాంట్లో, బాగా వెయిట్ వస్తుంది. డిసీజు ఒక జీవానికి అటాక్ అయిందంటే ఒక అది హ్యూమన్ కానీ ఒక యానిమల్ కానీ మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ తగ్గటం వల్లే మనకు ఆ డిసీజ్ అనేది అటాక్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది సీజనల్ డిసీజ్ అనేది కంపల్సరీ వస్తాయి, రాదనేది ఏ ఫామ్లో ఎవరు చెప్పరు. కంపల్సరీగా ప్రతి మనకు సీజన్ మారినప్పుడే ఒక మనిషికి ఎలాగ రోగాలు వస్తాయో సీజన్ మారే కొద్ది కూడా ఈ జీవాలు కూడా అలాంటి రోగాలు కంపల్సరీగా వస్తాయి. ఆ వచ్చినప్పుడు మెయిన్ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే వీటికి మేత తినకపోవడం మెయిన్ ప్రాబ్లం. ఆ మేత తినకపోవడం వల్ల జీవం నశించి కుంగి కృషించి చచ్చిపోతుంది. అలా డిసీజ్ కంట్రోల్ చేయాలంటే ముందు వచ్చేసరికి వాటికి మనకు బేసిక్ ఫామ్ నడిపే వాళ్ళు బేసిక్ దానికి వచ్చేసరికి కొద్దిగా దాని కడుపులోకి కొద్దిగా రాగి జావా, జొన్నది, లేకపోతే కొన్ని ప్రోడక్ట్స్ దొరికే దాంట్లో కాల్షియము, మల్టీవిటమిన్స్, కొద్దిగా బలం మందని ఉంటారు, కొద్దిగా ఎలక్ట్రోలైట్ పౌడర్స్, ఈ పౌడర్ అవి కొద్దిగా ఇచ్చుకుంటే కొద్దిగా జీవం నిలబడుతుంది. దాని ద్వారా ఎప్పుడైతే మనం ఈ జీవామృతం అలాంటి సీజనల్ డిసీజ్ వాటికి ఇస్తున్నామో ఆ డిసీజ్ వాటికి వచ్చినప్పుడు దీనివల్ల డైజెస్టివ్ సిస్టమ్ అనేది పెరిగి ఆకలి చెంది అది మేత మేయడానికి దీనికి అవకాశం ఎక్కువ ఉంది. మేత మేస్తున్నాయి కూడా జీవాలు. అలా మేయటం వల్ల ఏంటంటే మోర్టాలిటీ అనేది తగ్గుద్ది. ఆ మోర్టాలిటీ తగ్గడం వల్ల ఏంటంటే మీ ఫామ్ అనేది త్వరగా డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది.